అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మనందరికీ ఎంతో యూజ్ అయ్యే ఒక యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అయితే కొత్తగా వివాహమైన దంపతులకు మనలో చాలామందికి కూడా ఈ సందేహం ఉందని చెప్పవచ్చు. అయితే నిత్య దీపారాధన చేసేటప్పుడు రాత్రి భార్యాభర్తలు కలిసిన తర్వాత అయినా నీ తలంటు స్నానం ఆచరించే దీపారాధన చేయాలా అని సందేహం మనలో చాలామందికి ఉంటుంది. అందులో కొత్తగా పెళ్ళైన దంపతులకు ఈ సందేహం అనేది మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు నిత్యం స్త్రీ తలంటు స్నానం ఆచరించాలా అంటే మొదటగా మనం తలంటు స్నానానికి తల స్నానానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొని ఆ తర్వాత నిత్య దీపారాధన చేసేటప్పుడు తలంటు స్నానం చేయాలా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. తల స్నానం అంటే తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం. ఈ స్నానం ఏదైనా అసౌకర్యం ఏర్పడినప్పుడు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏదైనా మైలు ఏర్పడినప్పుడు ఈ స్నానం అనేది ఆచరిస్తారట. కాబట్టి ఈ స్నానం ఆచరించి మనం నిత్య దీపారాధన కానీ, దైవ ఆరాధన కానీ, దేవాలయ దర్శనం కానీ, ఏదైనా నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు ఈ స్నానం అనేది అస్సలు ఆచరించకూడదట. దీనివల్ల మనకి దోషం ఏర్పడుతుందని చెప్తుంటారు మన పెద్దలు. అదేవిధంగా తలంటు స్నానం అంటే తలకి నూనె పట్టించి ఒంటికి నలుగును పెట్టి చేసే స్నానాన్ని అభ్యన్న స్నానం లేదా తలంటు స్నానం అంటాం. అయితే మనం ఇప్పుడున్న ఆధునిక కాలంలోని మన తలంటు స్నానం అంటే ఈ ఉరుకుల కాలంలోని మన తలకి షాంపూ కానీ కుంకుడికాయలు కానీ పట్టించి చేసే స్నానాన్ని అభ్యన్న స్నానం లేదా తలంటు స్నానం అని అనవచ్చు. ఈ స్నానాన్ని ఆచరిస్తూ నోములు వ్రతాలు కానీ, దైవ ఆరాధన, దేవాలయ దర్శనం కానీ చేసినట్లయితే ఎంత శ్రేయస్కరము అని చెప్తుంటారు. అయితే ఈ నిత్య దీపారాధన చేసేటప్పుడు స్త్రీ నిత్యం తలంటు స్నానం చేయాలా, రాత్రి భార్యాభర్తలు కలిసిన తర్వాత నిత్యం తలంటు స్నానం ఆచరించే దీపారాధన చేయాలా అనే విషయంకి వస్తే మనం నిత్యం స్త్రీ తలంటు స్నానం చేయక్కర్లేదట. మన శాస్త్రాల్లో కూడా ఎంతో క్లుప్తంగా చెప్పారట. అయితే స్త్రీకి నిత్యం తలంటు స్నానం పనికిరాదని కూడా చెప్పారట. ఎందుకంటే వివాహమైన స్త్రీకి పాపిట్లోని గంగాదేవి నిలిచి ఉంటుంది. కాబట్టి మనం మామూలు స్నానం ఆచరించి పాపిట్లోని మనం బొట్టు ధరించినట్లయితే అది తలస్నానం ఆచరించిన దాంతో సమానం అవుతుందట. కాబట్టి మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు మనం మామూలు స్నానం ఆచరించి పాపిట్లో కుంకుమ ధరించి దీపారాధన చేసినట్లయితే అది ఎంతో శ్రేయస్కరం అని కూడా చెప్తుంటారు. అయితే స్త్రీ తలంటు స్నానం చేయడానికి కొన్ని రోజులు ఖచ్చితంగా నియమించబడి ఉన్నాయని చెప్తారట. ఆ రోజుల్లో చేసే స్నానం వల్ల కొన్ని విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయట. అయితే సోమవారం, బుధవారం, శనివారం ఈ రోజుల్లో చేసే స్నానం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. అయితే సోమవారం తలంటు స్నానం చేయడం వల్ల స్త్రీకి సౌభాగ్యము ఏర్పడి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందట, అందం కూడా పెంచుతుందట. అదేవిధంగా బుధవారం చేసే స్నానం వల్ల లక్ష్మీ ఆగమనం జరిగి ధనలాభం పెరుగుతుందట. శనివారం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలగడమే కాకుండా దైవ అనుగ్రహం పెరుగుతుందట. అందుకోసమని ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా స్త్రీలు తలంటు స్నానం ఆచరించాలి అని చెప్తుంటారు మన పెద్దలు. అదేవిధంగా కొన్ని నియమాలు పాటిస్తూ సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం ఇలా ప్రతి వారాన్ని కూడా తలంటు స్నానాలు చేయాలని, దైవ ఆరాధన చేయాలని ఈ సోమవారం, మంగళవారం నియమాలు పాటిస్తూ శుక్రవారం నియమాలు పాటించే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం తలంటు స్నానం చేయాలా లేదా అనే విషయంకి వస్తే మంగళవారం తలంటు స్నానం చేయడం వల్ల దుఃఖం ఏర్పడుతుందట. అందుకోసమని ఆ రోజు తలంటు స్నానం చేయకపోవడమే మంచిది అని చెప్తుంటారు. అయితే మనకు కొన్ని దైవ ఆరాధన నియమం కొద్దీ ఆచరించే స్నానం వల్ల ఆ దైవ దర్శనం, దేవాలయ దర్శనం వల్ల ఆ దోషం అనేది తొలగిపోతుంది అని చెప్తుంటారు. అదేవిధంగా శుక్రవారం స్త్రీ తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటారంటే శుక్రవారం లక్ష్మీదేవి ఒక స్వరూపం స్త్రీ. కాబట్టి స్త్రీ తలంటు స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవికి శిరోభారం ఏర్పడుతుందని, అందుకోసమని శిరోభారం ఏర్పరిచేలా చేసే స్నానం ఆచరించకపోవడం మంచిదే అని చెప్తుంటారు మన పెద్దలు. కానీ శుక్రవారం లక్ష్మీదేవిని ఎంతో విశేషంగా పూజిస్తుంటాం, ఎంతో విశేషం పూజ చేస్తుంటాం. కాబట్టి లక్ష్మీదేవి ఆగమనం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే స్నానాన్ని శుక్రవారం చేసిన ఏ ఒక్క దోషము లేదని కూడా కొంతమంది పండితులు చెప్తూ ఉంటారట. అదేవిధంగా పురుషులు వివాహమైన తర్వాత ఎప్పుడు తలంటు స్నానం ఆచరించాలి అనే విషయంకి వస్తే కొన్ని శాస్త్రాల్లోని వివాహమైన పురుషులు నిత్యం తలంటు స్నానం చేయడం ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరము అని చెప్తుంటారు. వాళ్ళు నిత్యం తలంటు స్నానం చేసి ఆ ఇంట్లో నిత్యం పూజా కార్యక్రమాలు కానీ ఆరాధన కానీ చేసినట్లయితే ఎంతో
శ్రేయస్కరం, ఎంతో మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. ఎందుకంటే పురుషులు చేసే దీపారాధన, దైవ ఆరాధన వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో సౌఖ్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మంచి ఆస్కారం అంట. ఆ ఇంటికి పెద్ద ఆ పురుషుడే కాబట్టి పురుషుడు చేసే దీపారాధన వల్ల ఇంట్లో ఎంతో శ్రేయస్కరం ఏర్పడుతుంది అని చెప్తుంటారు. అయితే ఎందుకు పురుషుడు దీపారాధన చేయాలి అనే విషయంకి వస్తే, మనం వివాహమైన తర్వాత పురుషుడు ఒక గోత్రాన్ని ఆచరిస్తూ ఆ గృహంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఆ పురుషుడి యొక్క గోత్రంతో మనం పుట్టే పిల్లలు కూడా ఆ గోత్రాన్ని దైవ ఆరాధన చేయడం వల్ల ఆ ఇంట్లో ఎంతో శ్రేయస్కరం ఏర్పడుతుందని మన పెద్దలు ఎంతో స్పష్టంగా వివరించారని చెప్పాలి. ఏ రోజుల్లో పురుషుడు తలంటి స్నానం ఆచరించాలి అంటే, నిత్యం తలంటి స్నానం ఆచరించలేనప్పుడు పురుషులు కూడా శనివారం, బుధవారం, సోమవారం ఈ రోజుల్లో తలంటి స్నానం ఆచరించినట్లయితే వాళ్ళకి ఎంతో మంచి విశేషమైన అదృష్టం కలుగుతుందని కూడా చెప్తుంటారు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరిలో ఎవరైనా కూడా ఆదివారం తలంటి స్నానం ఆచరించకూడదట. ఆదివారం తలంటి స్నానం ఆచరించడం వల్ల అనారోగ్యం ఏర్పడమే కాకుండా దుఃఖం కూడా ఏర్పడుతుందట.